వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను డిజైనర్ ఫ్రాక్ గురించి చూపించాలని అనుకుంటున్నాను. ఈ ఫ్రాక్ నేను నా ప్రీవియస్ వీడియోలో హన్వీ బర్త్డే కోసం ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా. ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ ఫ్రాక్ అనేది నేను డిజైన్ చేశాను. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా బాటమ్ పార్ట్ కోసం 8 ఫోల్డ్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 15x15 ఇంచెస్ స్క్వేర్లా ఫోల్డ్ చేసుకోవాలి. 8 ఫోల్డ్స్ తీసుకోవాలి. ఈ వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మెజర్మెంట్ నేను వేస్ట్ 26కి చెప్తున్నాను. ఇప్పుడు 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి లెంగ్త్ అనేది 13 ఇంచెస్ వస్తుంది. ఎందుకంటే వేస్ట్ దగ్గర మనం 2 ఇంచెస్ కట్ చేసేస్తాం కాబట్టి టోటల్ లెంగ్త్ అనేది 13 ఇంచెస్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు 8 ఫోల్డ్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా 8 ఫోల్డ్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి 2 సర్కిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ పైన మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే 2 సర్కిల్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇది ఒక సర్కిల్, దీని లోపల ఇంకొక సర్కిల్ ఉంది. నేను ముందుగా చెప్పినట్టు 8 ఫోల్డ్స్ కాబట్టి 2 సర్కిల్స్ అనేవి వచ్చినాయి. వన్ సర్కిల్, సెకండ్ సర్కిల్. సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. సాటిన్ ఫ్యాబ్రిక్ నేను ఫుల్ సర్కిల్ వేస్తున్నాను, అందుకని ఇక్కడ నేను సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. డబుల్ సర్కిల్కి 8 ఫోల్డ్స్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఫుల్ సర్కిల్కి 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ దగ్గర కూడా నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లెంగ్త్ అనేది 17 - 4 చేసుకుంటాం కాబట్టి 13 ఇంచెస్ అనేది లెంగ్త్ వస్తుంది. చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ చూద్దాం. బాడీ కోసం నేను బాడీ లెంగ్త్ 10 ఇంచెస్, లూజ్ 8 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ నేను జిప్ వేయడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. షోల్డర్ లెంగ్త్ 4.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్క్వేర్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా కింది వైపు ఒక 1/2 ఇంచెస్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది సైడ్ కిందకి దిగిపోకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్, నెక్ లెంగ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకొని స్క్వేర్లా డ్రా చేసుకొని నెక్ని డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచ్ విడ్త్, 2 ఇంచెస్ లెంగ్త్ తీసుకొని నెక్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకుంటే షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసిన వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. 4 × 4 = 16. నెక్ మొత్తం 16 ఇంచెస్ ఉంది. దీనికోసం నేను 8 ఇంచెస్ విడ్త్ అండ్ 6 ఇంచెస్ లెంగ్త్ అనేది 4 ఫోల్డింగ్స్ క్లాత్ తీసుకోవాలి. ఈ 8 ఇంచెస్ 6 ఇంచ్ అనేది
మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అంటే పైన మనం ఒక లేయర్ వేస్తున్నాము నెక్ దగ్గర, అది డిపెండ్స్ అపాన్ మన ఒపీనియన్ బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8/6 తీసుకున్నాను. టోటల్ నెక్ రౌండ్ లెంగ్త్ 16 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తరువాత మన నెక్ రౌండ్కి ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ పార్ట్లో కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉంచుకున్నాను కాబట్టి మనం ఇలా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇలా క్రాస్గా కాకపోతే ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. నేను షోల్డర్ పార్ట్ దగ్గర స్లీవ్లెస్ కాబట్టి ఈ షోల్డర్ పైన ఈ క్లాత్ ఫ్లేర్ అయ్యేలా నేను ఈ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నెక్ పైన వస్తుంది. నేను దీనికోసం సెకండ్ లేయర్ కూడా తీసుకుంటున్నాను. దీనిపైన వచ్చే లేయర్ కొంచెం చిన్నదిగా కావాలి కాబట్టి నేను 1.5 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని డ్రా చేసుకుంటే కింద లేయర్ కంటే పై లేయర్ అనేది చిన్నదిగా వచ్చి 2 లేయర్స్ చాలా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు సేమ్ నెక్ కాబట్టి నెక్ దగ్గర సేమ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి రివర్స్లో కూడా చూసుకొని ఎక్కడైనా తక్కువ ఎక్కువ ఉంటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు ఈ పైన కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేసి చూస్తే కింద లేయర్ అనేది పెద్దదిగా ఉంటుంది, దానిపైన లేయర్ కొంచెం చిన్నదిగా వస్తుంది. దీన్ని మనం నెక్ దగ్గర అటాచ్ చేసుకుంటాము. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న కాటన్ ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 2 షోల్డర్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఆ పార్ట్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర మనం ముందుగా కట్ చేసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ని, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కట్ చేసుకున్న సైడ్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకునే వైపు వస్తుంది. ఇక్కడ బాడీ ఫ్యాబ్రిక్కి బాటమ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్స్ దగ్గర బయాస్ పీస్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బయాస్ పీస్ తీసుకోవడం వల్ల ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను స్లీవ్లెస్ తీసుకున్నాను కాబట్టి ఇలా బయాస్ పీస్ని కట్ చేసుకొని అక్కడక్కడ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ని మనం ముందుగా తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ పెట్టి ఆపోజిట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్ సైడ్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు అవి నీట్గా వస్తాయి. ఇంకా నెక్ లైన్ అనేది విడిగా మనం స్టిచ్ అయిన అవసరం లేదు. ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది.
చూడండి, ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసినట్లయితే మనకి ఇది ఇక్కడ నేను బ్యాక్ సైడ్ జిప్ అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా మనం జిప్ లెంత్ని బట్టి ఒక స్ట్రిప్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని 2 సైడ్స్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఈ మెయిన్ ఫ్రాక్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. జిప్ లెంగ్త్ ఎంతవరకు మనం ఫ్రాక్ని కట్ చేసుకున్నామో అంతవరకు ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం అన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చివరి వరకు ఈ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీనికి జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ మనం జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని లోపల ఉన్న జిప్ని కనబడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఈ చివర పార్ట్లోనే కొంచెం నీట్గా స్టిచ్ చేసుకుంటే జిప్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా జిప్ని నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్న నెక్ పీస్ని రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్స్ కోసము ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని ఒక పెన్సిల్ సహాయంతో ఏదన్నా దేంతో అన్నా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ని వేసుకోవాలి. ఇలా సైడ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు మనం స్టిచెస్ పెట్టుకున్న థ్రెడ్ని మధ్యలో పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు కాకుండా మధ్యలో ఆపుకొని ఈ లేయర్స్ అనేవి విడివిడిగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది ఇలా నీట్గా కనిపిస్తుంది. 3 లేయర్స్ కలిపి స్టిచ్ చేసేస్తే ఫ్రాక్ అంత నీట్గా కనిపించదు. ఇలా 3 లేయర్స్ నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్కి క్యాన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మనం కావాలంటే మన దగ్గర అందుబాటులో క్యాన్ అనేది ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోయినా కానీ పర్వాలేదు. ఇక్కడ నేను ఇలా క్యాన్ మొత్తం ఈ కాటన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా ప్లీట్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్యాన్ అటాచ్ చేసుకున్న తర్వాత నెట్కి నేను ఎలాంటి స్టిచ్ వేసుకోలేదు. సాటిన్ ఫ్యాబ్రిక్కి వైర్ పీకో అనేది చేసుకోవాలి. అండ్ లోపల ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.